అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. మండే రోజు నేను ఎలా పూజ చేసుకుంటాను అండ్ మా హైదమ్మ స్కూల్‌కెళ్ళేంత వరకు, బావ డ్యూటీకెళ్ళేంత వరకు ఇంట్లో నేను ఎలా వర్క్ చేసుకుంటాను, నా టైంని ఎలా మేనేజ్ చేసుకుంటానని చెప్పేసి ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అందుకే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక ఈరోజు మండే కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5:30కే అలా లేసాను. నిన్నటి నుంచి సండే నైట్ నుంచే వర్షం అయితే పడుతూనే ఉండే. ఇంక మార్నింగ్ లేసి చూసేసరికి వరండా మొత్తం తడిచిపోయి వర్షం పడ్డది కదా! మొత్తం తడిచిపోయింది. ఇంక వాకిలి అలా ఊడ్చేసి ముగ్గు అయితే సింపుల్‌గా పెట్టేశాను. ఇంక వర్షమే పడిందిగా మళ్ళీ వర్షం వస్తే పాడైపోతుందని చెప్పేసి. సంక్రాంతి వస్తుంది కదా! నేనైతే 1 మంత్ ముందు నుంచే సంక్రాంతి ముగ్గులు పెడతారు కదా! నేనైతే గీతలతో ఇలా పెట్టుకుంటాను. నాకైతే అలా పెట్టుకోవడం చాలా ఇష్టము. స్నానం చేసి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. వచ్చి చూసేసరికి ఇద్దరు పిల్లలు లేచి కూర్చున్నారు. ఇక మా హైడ్రమ్మకైతే హార్లిక్స్ వేసి పాలైతే ఇచ్చిన. మా చిన్ని కన్నయ్యకైతే నార్మల్ మిల్కే ఇచ్చేసా. ఇక వంటగదిలోకి వచ్చి వంట స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసా. ఇక పాలకూర అయితే ఎక్కువ ఉండే అనమాట. నిన్న మమ్మీ పాలకూరను పంపించింది. అత్తమ్మ కూడా పాలకూరనే తెచ్చిందనమాట. అందుకనే బావ లంచ్ బాక్స్లోకి పాలకూర ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నాం. నాకైతే పాలకూర ఫ్రైలోకి పచ్చిమిర్చి వేసుకొని చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక బావకైతే ఎండుమిర్చి వేసి పాలకూర ఫ్రై చేయడం అంటే ఇష్టం. ఏం చేస్తాం, పెళ్ళయ్యాక భర్త ఇష్టాలనే మన ఇష్టాలుగా మార్చుకుంటాం కదా! అందుకోసమే బావ కోసం అయితే ఎండుమిర్చి వేసి పాలకూర ఫ్రై అయితే చేశాను. పాలకూర ఫ్రై అయిపోగానే రైస్ అయితే పొయ్యి మీద పెట్టి ఇక టిఫిన్ ఏం చేద్దామా అని చెప్తుంటే పాలకూరతోనే టిఫిన్ చేద్దామని చెప్పేసి పాలకూరతోని మిక్సీ చేసి గోధుమ పిండిలో అయితే ఆ పేస్ట్ని అయితే కలుపుకొని పాలకూర చపాతీలు చేద్దామని చెప్పేసి పాలకూర చపాతీస్ అయితే చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది ఆకుకూరలను అవాయిడ్ చేస్తారనమాట. ఇలా వాళ్ళకి చేసి పెట్టినామనుకో ఆకుకూరలో ఉండే ఏమంటారు వైటమిన్స్ అన్నీ వాళ్ళకైతే అందుతాయి. ఇంకా ఈ చపాతీ కూడా ఎవరైనా తినలేని వారు ఉంటారు కదా, వాళ్ళకైతే పూరీలాగా చేసి పెడితే ఇంకా మంచిది. అసలైతే ఈరోజు ఏంటో ఇంత తొందర లేచినా కూడా పని అయితే అస్సలు కావట్లేదనమాట. ఒకదాని వెనకాల ఒకటి చేస్తున్నా కూడా పని అయితే హడావిడి అనిపించింది. నాకైతే పూజ కూడా అసలు ప్రశాంతంగా చేసుకోలేదు అనిపించింది. ఎందుకంటే బావకైతే ఈరోజు ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది, వర్క్ ఉంది తొందరగా వచ్చేసేయండి అని చెప్పేసి. ఇక బావ హడావిడితో పాటు నన్ను కూడా హడావిడే పెట్టిందనమాట. అందుకే దెబ్బ చపాతీల్లోకి ఏంటిది పెసరపప్పు టమాటా అయితే చేసి పోపు పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత బావకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను. చపాతీ విత్ పప్పు అనమాట. బావ తినుకుంటూ నాకు కూడా 2 ముద్దలు తినిపించింది అనమాట. బావకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి బావ లంచ్లోకి అయితే రైస్ ఇంకా పాలకూర ఫ్రై పెరుగు పెట్టేశాను. ఆయనకైతే బాక్స్ కట్టేశాను. ఇంకా హైదమ్మని రెడీ చేయాలి కదా, దాన్ని కూడా రెడీ చేస్తున్నాను అనమాట. హైడ్రమ్మని రెడీ చేయాలంటే నా తల పానం తోకొకొస్తుంది అనమాట. అస్సలు రెడీ కాదు. దావే అని పిలుస్తుంటే అటు ఉరుకుతుంది ఇటు ఉరుకుతుంది, అసలే రాదనమాట. ఊరి దేవుడా ఇప్పటికే లేట్ అయిందిరా అని అంటుంటే నువ్వు ఇంకా లేట్ చేసావేంది, ఒక దిక్కు నాన్న తిడుతుండే రావే అని కోపంగా పిలిస్తే ఇంక అప్పుడు వచ్చింది. ఇంకా తొందరగా దానికి డ్రెస్ చేసి రెడీ చేసి దానికి కూడా టిఫిన్ తినిపించి దాని వాటర్ బాటిల్ వాటర్ పోసి దానికి కొంచెం స్నాక్స్ పెట్టి బ్యాగ్లో పెట్టేసరికి ఇక నాకైతే సరిపోయిందనమాట. బావ ఎందుకు ఇంత హడావిడి చేస్తుందంటే ఒక్కసారి వాళ్ళ వెహికల్ మిస్ అయిందంటే మళ్ళీ వాళ్ళ వర్క్ చేసే సైట్ ఎక్కడుందో అక్కడి వరకు తన బైక్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా చాలా కష్టం ఉంటుంది. ఇంకా సైట్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఒక్కొక్కసారి దూరం పెడతారనమాట, సిటీలలో ఉంటుంది. ఇంకా దూరం ఉంటుందన్నమాట. అందుకనే హడావిడి చేసిందనమాట. అందుకే తొందరగా చేసి బావనైతే పంపించాలి అనుకున్నా. వాళ్ళు ఉన్నంతసేపే ఇంట్లో హడావిడి, వాళ్ళు వెళ్ళినాక ఇల్లంతా బోసిపోయినట్లు ఉంటుంది. వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక ఎవరు ఉంటారు, నేను మా కన్నయ్య ముఖం నేను, నా ముఖం మా కన్నయ్య చూసుకుంటూ ఉండడమే తప్ప ఇంట్లో చేసేది పెద్దగా ఏముండదు అనమాట. మా హైదమ్మ ఉన్నంతసేపే ఇంట్లో చాలా హ్యాపీగా హడావిడిగా గందరగోళంగా ఇంకా ఏమంటారు చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఈ హడావిల్లో నేనైతే హైదమ్మకు స్కూల్ షూస్ కూడా వేయలేదన్నమాట. వేరే షూ వేసే పంపించిన. ఇంకా నేను అసలు చూసుకోలే అనమాట. నిన్న లైట్గా వర్షం వచ్చిందని చెప్పేసా కదా, దోమలు అయితే బాగా తిడతాయేమో అని చెప్పేసి ఓడోమాస్ అయితే పెడుతున్నా. ఇది పెట్టడం వల్ల పిల్లలకైతే ప్రొటెక్షన్ ఉంటుంది మంచిగా. దోమలు కరుస్తాయి కదా, ఏమన్నా వైరల్ ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి బావ అయితే ఈ క్రీమ్ తెచ్చిందనమాట. నేనైతే లాస్ట్ 1 year నుంచి ఇదే యూజ్ చేస్తున్నా. పిల్లలకైతే మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా హైడ్రా స్కూల్కి బావ డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు. హైడ్రాతో పాటు తన 2 ఫ్రెండ్స్ని కూడా బావ ఎక్కించుకొని అయితే వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళు వెళ్ళిపోయాక చూడండి మా కిచెన్ మొత్తం ఎలా ఉందో.
ఇంకా హడావిడి పెట్టేసరికి మొత్తం ఆగమాగం ఉంది మొత్తం. అంతా క్లీన్ చేసుకొని టిఫిన్ చేసిన గిన్నెలన్నీ తోముకొని ఆ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకునేసరికి నాకైతే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుందన్నమాట. చాలామంది అయితే అనుకుంటారు ఇంటికాడే ఉండే హౌస్ వైఫ్స్కి ఏం పని ఉంటుంది, ఇంట్లో వండి కూర్చోవడానికి కూడా అంత కష్టమా అని చెప్పేసి అంటారు. కానీ ఇంట్లో ఉండే ఉమెన్స్కి 24 అవర్స్ వర్కే ఉంటుంది. మీరు వర్క్కి వెళ్ళిన 8 అవర్స్ మాత్రమే పనిచేస్తారేమో, కానీ హౌస్ వైఫ్స్కి అయితే 24 గంటలు వర్కే ఉంటుందన్నమాట. ఎప్పుడు అలా తక్కువ చేసి అస్సలు చూడకండి. ఇక వాళ్ళు వెళ్ళాక నా వర్క్ అంతా తీరేసరికి 9:30 అలా అయిందనమాట. ఇంకా అప్పుడు కొంచెం అలా ఫ్రెష్ అయ్యి జుట్టు దువ్వుకొని ఇంకా 10కి అలా కూర్చొని టిఫిన్ అయితే చేశాను. ఇది నా మార్నింగ్ రొటీన్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.